నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. మాజీ సీఎం జగన్ పై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది ఒక పెద్ద వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి లోతుగా దానికి కావాల్సిన పూర్తి సమాచారం వారికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం, వారు అంగీకరించడం జరిగింది. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 6 లేన్ రోడ్ పెంచుతూ దాని టెండర్ విరిచే ప్రక్రియను కూడా వారు అడగటం, రాష్ట్ర ప్రభుత్వం అడగటం, వారు దానికి అంగీకరించి టెండర్లు పిలవని చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. అట్లాగే విజయవాడ నాగ్పూర్ సంబంధించిన హైవే కానీ మిగతా గ్రీన్ఫీల్డ్ సంబంధించిన రోడ్లు కానీ ఎక్కడెక్కడైతే ఈ మాకు సర్వీస్ రోడ్లు కావాలో, అట్లాగే క్రాసింగ్ కూడా కావాలో, గ్రామాల క్రాసింగ్ కావాలో కూడా వారిని అడగటం, వారు కూడా వాటికి కూడా అంగీకరిస్తున్నారు. అలాగే కొత్త రోడ్లు హైదరాబాద్ టు కల్వకుర్తి, ఇంకా చాలా రోడ్లు లిస్టు రాసి వాటన్నిటిని కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారంతో డీటెయిల్డ్ రోడ్ వైజ్ లేఖ వారు ఇచ్చారు. వాటికి సంబంధించి వారు కూడా వివరాలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోడ్లు వేయటం కోసం, ఈ వ్యవస్థను తయారు చేయటం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కానీ, లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నిటిని కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం, వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేపట్టాం. వారం రోజుల్లో మళ్ళీ తిరిగి హైదరాబాద్లో అన్ని శాఖలతో కూడినటువంటి ఒక సమావేశం హైదరాబాద్ సెక్రటరియట్లో ఏర్పాటు చేసి ఎట్ ఏ టైం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమం కూడా, అంటే కేంద్రం నుంచి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు వస్తారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఎంపీ పెద్దపల్లి, అలాగే వివేక్ ఎమ్మెల్యేతో పాటు అధికారులందరితో గడ్కరీ గారు సమయం ఇచ్చి అడగగానే నేరుగా పార్లమెంట్కి వెళ్ళి ఎలక్షన్ స్పీకర్ ఎన్నికల వచ్చి దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నేషనల్ ఫండ్స్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. ప్లస్ దాంతోపాటు శాంక్షన్ అయిన దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర సమస్యలని పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎక్కడికెక్కడ పనులు ఆగిపోవడం కానీ, 2016లో ఇన్ ప్రిన్సిపల్ అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ 2008లో ఎంఓయూ చేసుకొని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే గత 6 మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టాలంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం, దానికి గడ్కరీ గారు కూడా నేను కోరినప్పుడు వెంటనే అవసరం లేదు, అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం, ల్యాండ్ ఎక్విజిషన్ 50-50 షేరింగ్లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. దాన్ని నార్థన్ పార్ట్ కూడా నార్థన్ పార్ట్ వేరే నెంబర్ కాకుండా 2 కలిపి ఒకటే రింగ్ రోడ్ కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే అది సంతోషకరమైన వార్త, 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు జిఎంఆర్ అనే సంస్థ 5 సంవత్సరాలు ఈ పార్లమెంట్ మెంబర్గా ఎన్నో మీడియా మెచ్చు అధికారులందరితో గడ్కరీ గారు సమయం ఇచ్చి అడగగానే నేరుగా పార్లమెంట్కి వెళ్ళి ఎలక్షన్ స్పీకర్ ఎన్నికల వచ్చి దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నేషనల్ ఫండ్స్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. ప్లస్ దాంతోపాటు శాంక్షన్ అయిన దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర సమస్యలని పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎక్కడికెక్కడ పనులు ఆగిపోవడం కానీ, 2016లో ఇన్ ప్రిన్సిపల్
అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ 2008లో ఎంఓయూ చేసుకొని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే గత 6 మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టాలంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం, దానికి గడ్కరీ గారు కూడా నేను కోరినప్పుడు వెంటనే అవసరం లేదు అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం, ల్యాండ్ ఎక్విజిషన్ 50-50 షేరింగ్లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. సంవత్సరాలుగా నేషనల్ ఫండ్స్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 19 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్ కి 44 సీట్లు, ఒకసారి 52 సీట్లు వస్తే మొత్తం 1/10 ప్రకారం 54 రావాల్సి ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న రూల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు. ఆయన ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము, ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పీకర్ ఎన్నికలో సాంప్రదాయం ప్రకారం వచ్చి స్పీకర్ని ఆయన స్థానం దగ్గర తీసుకొచ్చి ఆయన్ను మర్యాదపూర్వకంగా వెళ్లాల్సిన సాంప్రదాయం అన్నది. కానీ ఆయన ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. అలాగనే స్పీకర్కు ధన్యవాదాలు చెప్పడానికి ఆయన పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలోకి రావడం లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే వీళ్ళకి అధికారము రాజకీయాలనేది సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్పితే ప్రజా సేవ కోసం వచ్చిన పార్టీ కాదిదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు లెటర్ ఇచ్చి తను రాకుండా ఉండడానికి ఒక సింపతి డ్రామా ఆడి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన తప్పితే, ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే, మనం ఇద్దరం వెళ్ళి రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద పోరాడి అక్కడున్న సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనకు ఓట్లేశారు ప్రజలు. ఆ విషయం మీరు గమనిస్తే బాగుంటది. ఈరోజు మీరు అన్నీ మర్చిపోయినారు. ఆ రోజు 2019లో 23 సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీలోంచి 6 మంది శాసనసభ్యులను పీకేస్తే ప్రతిపక్ష హోదా కోల్పోతాది తెలుగుదేశం పార్టీ అనేసి ఆ రోజు అందరి మధ్యన రికార్డులో ఉంది మీరు మాట్లాడిన మాటలు. అలాగనే మీ యొక్క క్యాబినెట్లో పనిచేసిన పేర్ని నాని అనే వ్యక్తి ద్వారా 6 మందిని తెలుగుదేశం లో గెలిచిన ఎమ్మెల్యేలని గుంజాలని మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళని చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా మీద మీరు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి నెట్టడం జరుగుతూ ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 4 సభ్యులు వెళ్ళినా కూడా 19 సభ్యులతో ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ కి వెళ్లడం జరిగింది. ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది. ఒకవేళ మీరు ఏ విధమైన అవమానాలు చేసినా దాన్ని భరిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అలాగనే 14 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాకపోతే మా యొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజా సమస్యల మీద పోరాడడం జరిగింది. మీకు బాగా తెలుసు, గౌతు శిరీష గారు ఆఫ్షోర్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోతే నిరసన కూడా చేశారు. ఈ విధంగా మాకు మా నాయకుడు మీరు ప్రతిపక్షం లేకపోయినా కూడా పోరాడాల నుంచి 14 నుంచి 19 వరకు మాతోనే క్వశ్చన్స్ వేయించుకొని మాతోనే పరిష్కార మార్గంగా పోరాటాలు చేపించారు. ఈ రోజు మీరే పరిస్థితిలో వస్తున్నారంటే మీకున్న 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పోకుండా ఇలాంటి చొడ్డులు చెప్పి ప్రజా సమస్యలకు దూరం పెట్టి ప్రజా సమస్యలకు పోరాడే విధంగా లేకుండా మీరు మీ పార్టీని చూసుకుంటున్నారు. అలాగనే ఈరోజు మీకు వచ్చిన 11 సీట్లు అనేటివి ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పరదాలు కట్టుకొని దురహంకారంతో చేసిన పాలనకు వాళ్ళు రెఫరెండం ఇచ్చారు. ఇది గమనించుకొని కనీసం ఇప్పటి నుంచైనా కానీ ప్రజలకు సేవ చేసే విధానంగా మీరు ముందుకొచ్చి అసెంబ్లీలో ప్రజలకు ఉన్న సమస్యల మీద గలమెత్తితే బాగుంటది. అంటే మీరు అసెంబ్లీలోకి రావడానికి ఓన్లీ ముఖ్యమంత్రి అయితేనే వస్తారా? ముఖ్యమంత్రి స్థానంలోనే ఉంటే వస్తారా? అంటే మీకు ఓట్లేసింది ముఖ్యమంత్రి స్థానంలోకి ఎక్కడానికే ప్రజలు అనుకుంటున్నారా?
మనకు ఓట్లేసింది మన నియోజకవర్గంలో ప్రజలు మనకు సేవ చేయడానికి మాత్రమే ఓటేశారు. దాన్ని మీరు ఉపయోగించుకొని మీకు మేము విన్నవించుకుంటున్నాము. పులివెందల్లో ఉన్న సమస్యల మీద మీరు గలమెత్తి అసెంబ్లీకి వచ్చి పోరాడితే బాగుంటుందని నేను. వైసీపీ లీడర్ పేర్నినాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటైనా కానీ 23 మంది. కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్ లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, విజయ్ భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్ పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని ఆక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 956 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడున్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. అటువంటి మీరు
దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి? ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు? శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. మీరు కట్టడాలు మొదలుపెట్టారు. పడగొట్టరా? చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే, మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాలువలండి, పంట కాలువలండి, చెరువులండి, సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటున్నారు. మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికేయ సోదరులారా? ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట. వాట్ ఈస్ దిస్? ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు. వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట. అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్, ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి. ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పనంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వైకాపా కార్యకర్తలకు నేను చెబుతున్నా, రే పిచ్చి పెద్దలారా, ఒకసారి అర్థం చేసుకోండి. పార్టీ కార్యాలయం నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి? పూర్వ ఒక ప్రకటన చేయమనండి. రామ్కి సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం, ఉచితంగా కట్టిస్తామని. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు, నాకు నా పార్టీ వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట. ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా, ఎందుకు ఉంటాయని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సమాధానం చెప్పగలరా? అయోధ్య రామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ, ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ, సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను, ఆయన యజమాని అంటే వీటన్నిటికీ, నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు, ఆయన యజమాని అవుతారంట. అంటే ఉత్తరోత్తర ఏదైనా జరిగితే, ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా, ఈ 900 కోట్ల రూపాయల ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు. మార్కెట్ రేటు ప్రకారం 900 కోట్ల పైనే ఉన్నాయట ఈ భూముల ఖరీదు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నికల సమయంలో మేము ప్రజాపాలన అందిస్తాం, మేము ప్రజల కోసం పనిచేస్తాం, మేము ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటాం, మేము ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు బతుకు భరోసానిస్తాం, మేము రైతుల కోసం పనిచేస్తాం, మేము మహిళలకు చేయూతనిస్తామని చెప్పి, మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో, 13 హామీల పేరుతో, 69 దానికి అదనపు హామీల పేరుతో, మొత్తం గంపగుత్తగా అక్కడిక్కడ మాట్లాడిన ఒక 400 హామీల పేరుతో ఇవాళ జనం నెత్తి మీద ఒక గాడిద గుడ్డు పెట్టింది. మోసం, తెలంగాణ ప్రజలను దగా చేసింది. ఆ ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగుల విషయానికి వస్తే కూడా
తెలంగాణ రాష్ట్రంలో బడి పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పంతుళ్ళు గత 6 నెలల కాలం నుంచి కాళ్ళరిగేలాగా రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ, సదరు ఆఫీసర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. వాళ్లకు వారం రోజులు బడి ఉంటుంది, సెలవు ఒక ఆదివారం ఉంటుంది. ఆదివారం నాడు హైదరాబాద్కు వస్తే ఏ ఆఫీసర్ ఉండడు. విద్యాశాఖ మంత్రి ఉండడా అంటే విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కలవరు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో 65,000 మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటే ఈ 65,000 మంది ఎస్జిటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎస్జిటిల నియామకాల విషయంలో టీటీసీ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జిటిలుగా నియమించబడినటువంటి వాళ్ళతో వాళ్ళ నెంబర్ సరిపోకపోవడం వల్ల బీఎడ్ చేసినటువంటి వాళ్ళను కూడా ఎస్జిటిలుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నియమించుకున్న నాడు బాగానే ఉంది. నియమించుకున్న నాడు ప్రభుత్వ ఉద్యోగులుగా, టీచర్లుగా వాళ్ళను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేసినారు. మరి ఆ తర్వాత కొన్నాళ్లకు బీఈడీ చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గత 6 నెలల కాలంలో ఎస్జిటిలుగా నియమించబడినటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ మొరబెట్టుకుంటున్నారు. నియమించుకునే నాడు ఒక రూల్ ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటందుకు మాత్రం ఇంకో రూల్ ఎట్లా ఉంటుంది అని. గతంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి తీసినటువంటి జీవోల విషయంలో ఆనాడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో 2, జీవో 3 ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు, ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో 11, జీవో 12 అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, చేయించి తీరుతాం. అసలు బీఆర్ఎస్ కి ఫిరాయింపుల అంశం మీద మాట్లాడిన నైతిక అర్హత లేదని కాంగ్రెస్ అంటూ సిపిఐ లాంటి పార్టీలు కూడా వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసి మాట్లాడే వరకు ఉంటుందా? పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చింది కాంగ్రెస్. పైగా ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఎన్నికల ముందు, పార్లమెంట్ సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పింది, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు, ఇది మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం లేదు, దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పార్టీగా ఏ చట్టం అయితే ఏదైతే ఉందనో ఆ చట్టానికి మరింత పదును పెడతాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతాం. ఫిరాయింపు జరిగిన రోజే, పార్టీ కండువా మార్చుకున్న రోజే ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం, అది పార్లమెంట్ సభ్యత్వమైనా, శాసనసభ సభ్యత్వమైనా, రాజ్యసభ సభ్యత్వమైనా, శాసన మండలి సభ్యత్వమైనా పోయే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అని చెప్పి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు, భారత ప్రజలకు హామీ ఇచ్చారు. పాంచన్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసే ప్రజలు ఓట్లేసిండ్రు. ఓట్లేసిన ప్రజల్ని చీట్ చేస్తున్న, ఇంత నగ్నంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి. ఆ మాట్లాడిన ఆయన ఎవరో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే. దాన్ని మేమనడమే కాదు, ఇటువంటి సిగ్గుమాలిన పని మనం చేయొద్దు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారే నిన్న స్పష్టంగా చెప్పారు, ఇటువంటి సిగ్గుమాలిన పని కాంగ్రెస్ పార్టీ చేయకూడదు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధము,
అనే మాట గత 4-5 రోజులుగా స్పష్టంగా చెప్తున్నారు వారు. దానికి వ్యతిరేకంగా వారు రాజీనామాకు కూడా సిద్ధపడరు. నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు, ఇది రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారు అనే మాట కూడా వారు చెప్పారు స్పష్టంగా. దీని వెనకాల ఇంకొక ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ఎజెండా ఉంది, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ఎజెండా ఉందన్న విషయాన్ని కూడా వారు పరోక్షంగా తెలియజేశారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా. మరి మీతో అన్నయ్య ఎవడో ఆయన ఒక్కసారి జీవన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మాట్లాడమని చెప్పాడు. మరొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, 19 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ లాక్కున్నాడు, కొనుగోలు చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు మేము కేవలం ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఈ మాట. ఆ రోజు వాళ్ళందరికీ కలిసి చట్టంలో ఉన్న అవకాశం ప్రకారం మేము విలీనం అవుతాం, మా ఎల్పీని విలీనం చేస్తాము అని చెప్పి చట్టబద్ధంగా విలీనం చేసారు. లేకపోయింటే డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కోర్టు కూడా వెళ్ళిన వీళ్ళు. ఏం జరిగింది ఆ రోజు? కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీది పొరపాటు కాదు, మీ సభ్యులకే మీ పార్టీ పైన విశ్వాసం లేక చట్ట ప్రకారం 2/3 మెజారిటీతోని విలీనం చేయడం జరిగింది, కాబట్టి దీంట్లో మనం చేయడానికి ఏం లేదు, చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు చెప్పింది తీర్పు. ఈ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఏమైనా, ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అడగలేదా ఇంటింటి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, మాజీ సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.